చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, లేదంటే ఐరన్ ఎక్కువ తీసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. రకరకాలు చెప్తారు. లేదంటే ఇవి ఎక్కువ తినండి, ఆ కూరగాయలు ఎక్కువ తినండి అని చెప్తారు. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మార్నింగ్ లేచి మనం ఒక కూర వండాలంటే నైట్ టక టక కోసేస్తాం, పెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్‌కెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, లేదంటే ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకో, సో వాళ్ళకి ఆ పనే ఉండదు కదా! వేరే వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవడమో, ఏదైనా వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది. లేదంటే మన వెస్టేజ్ చేసుకునే లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి ఆ వర్క్ ఉంటది. సో దానివల్ల ఏంటంటే కొంచెం టైం ఉండకపోవచ్చు. చూద్దాంలే తర్వాత తిందాంలే. సో నాకే కదా! వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేసాను కదా! సో అలా మనం ఆహార విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఏమవుతుందంటే మనకి మన ఆరోగ్యం మీద ఇంపాక్ట్ అనేది పడుతుందనమాట. సో అందులో ముందుగా ఏంటంటే మనం ఈ సప్లిమెంట్స్, మనం వెజిటేబుల్ సప్లిమెంట్స్ గురించి మనం ఎందుకు చెప్పాలి అంటే ఎవరైనా మనం లీడర్స్ అడిగినప్పుడు చెప్పండి. మనం వాడేవి మెడిసిన్స్ కాదు, సప్లిమెంట్స్ మాత్రమే. మన బాడీలో ఏవైతే కొరత ఉన్నాయో వాటిని మనం బాడీకి సప్లై చేస్తున్నాము. మెడిసిన్ వేరు, సప్లిమెంట్స్ వేరు అని చెప్పని లీడర్స్. సో ఈ సప్లిమెంట్స్ అనేవేంటంటే మనం ఆహారం తీసుకోలేకపోవటం వల్ల దానికి బదులుగా మనం ఇవి తీసుకుంటున్నాం. అందుకని మనం ఇప్పుడు గనక చూసినట్లయితే ఈ రక్తహీనత ఫస్ట్ ఫస్ట్ మనం మహిళలను గమనించినట్లయితే మనకి పీరియడ్స్ అంటే ఋతుక్రమం నుంచి ఈ ప్రెగ్నెన్సీ స్టేజ్ దాటేంత వరకు చూస్తే గనక రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రక్తహీనతని తగ్గించుకోవడానికి మనకి ఫోలిక్ అండ్ ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో ఇప్పుడు గనక మనం చూసినట్లయితే మహిళలు తమ రోజువారీ డైట్‌లో ఈ ఫోలేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేం చేస్తుందంటే గుండె యొక్క ఆరోగ్యాన్ని, నెక్స్ట్ నరాల బలహీనతను తగ్గిస్తుంది. నెక్స్ట్ చర్మ ఆరోగ్యం, జీర్ణక్రియ, రక్త ప్రసరణ బాగా జరగడానికి, ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ మనకి ప్రెగ్నెంట్ లేడీస్ గనక చూసుకున్నట్లయితే వాళ్ళకి కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తారు. ఎందుకంటే మన లోపల ఇంకొక జీవి తయారవ్వాలి, ఇంకొక ప్రాణి తయారవ్వాలంటే దానికి కొత్త కణాలనేవి చాలా చాలా అవసరం. అలాంటి కొత్త కణాలు ఫార్మ్ అవ్వటానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రధాన పాత్ర అనేది పోషిస్తుందనమాట. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే ఆ శిశువు యొక్క మెదడు, వెన్నెముక అభివృద్ధిలో కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఈ ఫోలిక్ యాసిడ్ విత్ ఐరన్. సో ఐరన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం దాదాపు 40% మంది గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. సో మీరు గనక గమనించినట్లయితే చాలా మంది లేడీస్ లో ఎనిమియా అనిమియా మనకి బ్లడ్ టెస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అవ్వడం మొదలు బ్లడ్ టెస్ట్లు చేస్తుంటారు. ఎవ్రీ 3 మంత్స్, థర్డ్ మంత్, ఫిఫ్త్ మంత్, నెక్స్ట్ సెవెంత్ మంత్ డెలివరీ ముందు ఇలా ఎప్పుడు చూసినా సరే మీరు బ్లడ్ తగ్గకూడదు అని చెప్తుంటారు. ఎందుకంటే ఈవెన్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అది సి సెక్షన్ అయిందనుకోండి, వాళ్ళకి ఆ సి సెక్షన్ చేసేటప్పుడు చాలా బ్లడ్ అనేది పోతుందనమాట. ఈ ఈ విషయం చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఏంటంటే కొంతమంది ఆ సి సెక్షన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలను కోల్పోతారు. ఎందుకంటే కేవలం ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్లే చాలా మంది గర్భిణీ స్త్రీలు వాళ్ళ ప్రాణాన్ని కోల్పోతున్నారు. సో ఇది చెప్పుకోవడం కూడా చాలా బాధాకరం. నెక్స్ట్ ఐరన్ లోపం కారణంగా అలసట రావడం, బలహీనత వేధిస్తాయి. నెక్స్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ రోజువారీ డైట్ లో చేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం అనుకున్నామండి, ఇవన్నీ మనం ఒకవేళ మన ఫుడ్ లో తీసుకోలేకపోతే మనకు ఐరన్ డెఫిషియన్సీ గనక ఉంది అనుకుంటే ఖచ్చితంగా మనం ఈ ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్ అనేది యూజ్ చేయడం ద్వారా మనం మన ఎనర్జీని తిరిగి పొందొచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ఈ ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఫుడ్ తీసుకున్న తర్వాత కన్నా ఫుడ్ తినే ముందు ఐరన్ క్యాప్సూల్స్ ని తీసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే మనకి బాడీలో ఐరన్ కరగాలి, మన ఫుడ్ లో గనక అది డైజెషన్ అవ్వాలి అంటే, అది మన బాడీకి బాగా పట్టాలి అనుకుంటే దానికి యాసిడ్ అనేది చాలా అవసరం అన్నమాట. సో మనం ఎప్పుడైతే మనం ఎంప్టీ స్టమక్ తో అంటే బిఫోర్ ఫుడ్ మనం ఎప్పుడైతే ఆఫ్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 30 మినిట్స్ ముందు మనం తింటాం అనిపించుకుని ఇది తీసుకున్నారనుకోండి, సో ఆల్రెడీ మనం తింటున్నామంటే దాని ముందు ఆటోమేటిక్ గా మనకు ఆకలేస్తది. సో సౌండ్లు వస్తాయి లోపల నుంచి, యాసిడ్స్ అలా అలజడి చేస్తూ ఉంటాయి. ఆ యాసిడ్స్ లో ఈ ఐరన్ క్యాప్సూల్ అనేది కరిగి అది బాడీలో అబ్జార్బ్ అవుతుందన్నమాట. సో అలా అబ్జార్బ్ అవుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఈ ఐరన్ అనేది బాడీకి బాగా పడుతుందన్నమాట. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఐరన్ ఫోలిక్ తీసుకునేటప్పుడు ఫుడ్ ముందు గనక తీసుకున్నట్లయితే ఇది బాగా అబ్జార్బ్ అవుతుందని చెప్పాలి లీడర్స్. నెక్స్ట్ ఇది మనకి బాడీలో మనం తీసుకునేటప్పుడు మనకి యాసిడ్స్ ఉంటాయి కాబట్టి, ఒకవేళ ఇందులో చూడండి మనకి ఈ ఐరన్ ఫోలిక్ గనక చూసుకున్నట్లయితే అందులో మనకి విటమిన్ సి కూడా ఉంది. ఎందుకంటే విటమిన్ సి ఇస్ యాసిడ్. సో యాసిడ్ అనేది ఏంటంటే మన ఐరన్ ని బాడీలో అబ్జార్బ్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. సో ఇక్కడ విటమిన్ సి రిచ్ ఫుడ్స్
కూడా తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఐరన్ ఫుడ్ తినడంతో పాటు అవి తీసుకోవడం వల్ల మనకి బాడీలో బాగా అబ్జార్బ్ అయ్యి మనకి రక్తహీనత అనేది తగ్గుతుందనమాట. సో మనకి పీరియడ్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ గాని, సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎవ్రీ మంత్ ఐరన్ డెఫిషియన్సీ అని వస్తది. సో నెక్స్ట్ ఈ 1 మంత్ గ్యాప్‌లో మనం ఏం చేయాలంటే దాన్ని ఫుడ్ ద్వారానో లేదంటే ఇలాంటి సప్లిమెంట్స్ ద్వారానో మనం బాడీని స్ట్రెంథెన్ చేసుకోవాలనమాట. సో ఈ ఐరన్ ఫోలిక్ అనేది యూజ్ చేయడం ద్వారా మనకి ఐరన్ ప్లస్ ఫ్లోలిక్. సో ఎప్పుడైనా చూడండి దీనికి నాకు చిన్న ఎగ్జాంపుల్ ఏం గుర్తొస్తదంటే మన వెస్టేజ్‌లో ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు టీమ్ వర్క్ చేయాలి. మనందరం టీమ్ వర్క్ చేయడం వల్ల మంచి సక్సెస్ పొందుతున్నామని. అలాగే ఈ మెడిసిన్స్ కూడా ఏంటంటే ఈ కాంబినేషన్ ద్వారా అంటే ఐరన్ ప్లస్ ఫోలిక్. సో ఈ రెండిటిని యూజ్ చేయడం ద్వారా వాటి స్ట్రెంత్ అనేది ఇంకా పెరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంకా ఎనర్జీ అనేది బాడీకొస్తుంది. సో ఐరన్ ప్లస్ ఫోలిక్ అనేది మనం తీసుకోవడం ద్వారా మనం ఈ ఎనీమియా ప్రాబ్లమ్స్ గాని, లేదంటే ఈ బలహీనత, నెక్స్ట్ తల తిరగడం, నెక్స్ట్ గుండె దడగా ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం తగ్గించుకోవచ్చు లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి శతావరి మ్యాక్స్. ఈ శతావరి మ్యాక్స్ అనేది అంటే మీకు తెలుసండి 100. సో అంటే 100 రకాల రోగాలను తగ్గించే శక్తి శతావరి మ్యాక్స్‌కుంది. సో దీన్ని మనం పిల్లి పెసర అని పిలుస్తారు. నెక్స్ట్ దీన్ని మూలికల యొక్క రాణి, క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అని కూడా అంటామనమాట దీన్ని. సో ఎందుకనంటే దీనికి అన్ని సమస్యలను తగ్గించే శక్తి దీనికుంది కాబట్టి ఇది ఒక రాణిలాగా మనం ట్రీట్ చేస్తాము. సో ఇదేంటంటే మనకి ఒక రసాయనిక మూలిక. ఆయుర్వేద రసాయనిక మూలిక. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మన చుట్టూ ఉన్న కాలుష్యం ద్వారా కానీ, మన మీద ఉన్న ఒత్తిడి వల్ల కానీ, మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ, సో ఇప్పుడు మనం బయట వర్క్ చేస్తున్నామంటే ఎంత ప్రెషర్ ఉంటుందండి మన మీద. సో ఇలాంటి వాటి వల్ల మనకి ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. హార్మోనల్ ఇంబాలెన్స్. ఏముంది నేను టెన్షన్ పడ్డాను కదా! సో దానివల్ల నాకు హెల్త్‌కి ఏమవుతుందో అనుకుంటాం. ఈ మనం టెన్షన్ పడుతున్నామంటే ఆటోమేటిక్‌గా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ బీపీ పెరిగిందంటే అది ఖచ్చితంగా గుండె మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అలా గుండె మీద ఎఫెక్ట్ అయింది, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల షుగర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలా షుగర్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల బాడీలో చక్కెర అంటే గ్లూకోజ్ పర్సెంటేజ్ కరెక్ట్ గా ఉండదు. అలా లేనప్పుడు మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా చాలా దాన్ని అంటారు ఇన్‌బాలెన్స్ అయిపోతాయన్నమాట. సో దాని మీద మనకేంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి వస్తుంది. అది ఆహారం వల్ల అయినా అవ్వచ్చు, కాలుష్యం వల్ల అయినా అవ్వచ్చు, మన చుట్టూ ఉన్న ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, లేదంటే మనం ఉండే వాతావరణ పరిస్థితుల ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని తగ్గించడానికి మనకి శతావరి అనేది పర్టిక్యులర్‌గా మహిళలకి చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇదేం చేస్తుందంటే ఇంప్రూవ్ ఫెర్టిలిటీ. సో ఈ రోజుల్లో గనుక మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ అయితే 100%లో వాళ్ళకి ఎవరికో 10% క్విక్‌గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. మిగతా 80-90% వాళ్ళకి 1 ఇయర్ లేట్ అవ్వడం, ఒక 2 ఇయర్స్ పర్వాలేదు. ఇంకా కొంతమంది చూసుకున్నట్లయితే 8, 9 ఇయర్స్ అయిపోయినా సరే వాళ్ళకి ఫెర్టిలిటీ అనేది ఉండట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం మన ఆహార పదార్థాలు లేదంటే కాలుష్యం ఇవన్నీ ఇతర కారణాల కారణంగా మనకేమవుతుందంటే ఈ ఫెర్టిలిటీ అనేది ఉండట్లేదు. ఈ శతావరి మ్యాక్స్ యూజ్ చేయడం ద్వారా మనకేమవుతుందంటే ఇంప్రూవ్స్ ఫెర్టిలిటీ. ఈ సంతానోత్పత్తి అనేది నెక్స్ట్ ఇదేంటంటే ఓన్లీ లేడీస్‌కే కాకుండా జెంట్స్‌కి అంటే పునరుత్పత్తి క్రమంలో మనం ఆ విషయంలో తీసుకున్నట్లయితే వాళ్ళకి జెంట్స్‌కి ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ మెన్స్ట్రుయల్ క్రాంప్స్. పీరియడ్స్‌లో కొంతమందికి సివియర్ పెయిన్ వస్తది. ఎలా ఉంటదంటే వాళ్ళకి ఇంక 3 డేస్ ఒక నరకం అన్నమాట. చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంకా దొల్లి దొల్లి ఏడ్చేస్తూ ఉంటారు. అలాంటి నేను చూసిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయండి. సో అలాంటి రుగ్మతల్ని ఇది తగ్గిస్తుందన్నమాట ఈ శతావరి అనేది. నెక్స్ట్ ప్రమోట్స్ లాక్టేషన్. ఎవరైతే పాలు సరిగా ఉండట్లేదు పిల్లలకి అని అనుకుంటారో సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత ఈ డాక్టర్స్ కూడా మనకి శతావరి అనేది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇది పాల ఉత్పత్తిని బాగా పెంచుతుంది. నెక్స్ట్ వెయిట్ మేనేజ్‌మెంట్. అంటే మన బరువుని సమతుల్యంగా ఉంచుతుందన్నమాట. నెక్స్ట్ రీప్రొడక్టివ్ టానిక్. అంటే మనకి పునరుత్పత్తి విషయంలో మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా సరే అంటే ఇప్పుడు జెంట్స్ గానీ, లేడీస్ గానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎగ్ సరిగా రిలీజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ సరిగా రాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయిందో వాళ్ళకి తెలియదు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ లేట్ అయిపోతుంది. నెక్స్ట్ జెంట్స్‌లో చూసుకున్నట్లయితే స్పెర్మ్ ప్రాబ్లమ్స్ రావటం. సో దీనివల్ల ఏమవుతుందంటే రీప్రొడక్టివ్ అంటే పునరుత్పత్తి విషయంలో వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట.
సో అలాంటి వాళ్ళకి శతావరి అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ మన బాడీలో ఏ ఆర్గాన్ అయినా పనిచేయడానికి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఇమ్యూనిటీ బూస్ట్ క్లాస్ మనం ఆల్రెడీ విన్నాం కదా! సో దాని ద్వారా మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది మనకి ఎంత ఇంపార్టెంటో, మన సప్లిమెంట్స్ వాడడం ద్వారా మనకి ఇమ్యూనిటీని ఎలా గెయిన్ చేసుకోవచ్చో కూడా మనం విన్నాం ఫ్రెండ్స్. సో దీని ద్వారా మనకేంటంటే ఈ శతావరి ద్వారా ఇమ్యూనిటీ కూడా మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ క్రాన్‌బెర్రీ. సో క్రాన్‌బెర్రీ వచ్చేసరికి అంటే దీని విషయంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రొడక్ట్ ఏంటంటే మనకి దీంట్లో ప్రైస్ చూసినట్లయితే 1875 అని ఉంది. అంటే రూ. 1875 ఉంది. సో ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి. మీరు దీన్ని ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఒకటే అంటారు. అమ్మో! ఇంత కాస్టా దీన్ని కొనుక్కోవాలా అని. సో అప్పుడు మీరు చెప్పేది ఒకటేనండి. ఇప్పుడు మనం కేజీ కాజా కొనడానికి ఎంత డబ్బులు పడుతున్నాయి? ఒక కేజీ కాజు బర్ఫీ తీసుకోవడానికి ఎంత డబ్బులు పడుతున్నాయి? సో ఈజీగా మనం అనలైజ్ చేయొచ్చు. వి నో దట్ ఎందుకంటే మైదా మనకి రూ. 50లో, రూ. 60లో వచ్చేస్తదండి కేజీ. అదే మనకి కాజు బర్ఫీ తినాలనుకోండి, మనం ఏం చేస్తాం కాజు కొనుక్కోవాలంటే కేజీ 800-900 వరకు ఉంటుంది. సో వాళ్ళకి ఈజీగా అంటే వాళ్ళు తినే వస్తువుని బట్టి మనకి ఈజీగా అర్థమైపోయింది. అమ్మో! కాజు ఏముంది మన ఇంట్లో ఎలా అయినా చేసేసుకోవచ్చు. అమ్మో! కాజు బర్ఫీ అనేసరికి అంత ఎక్స్‌పెన్సివ్ అంటే అది 1100-1200 వరకు ఉంటుందండి కేజీ. దాన్ని కొనుక్కోలేం మనం. అంటే ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలుసు. కానీ సప్లిమెంట్స్ దగ్గరకొచ్చేసరికి వాళ్ళకి ఆ వేరియేషన్ తెలీదు కాబట్టి వి షుడ్ టెల్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ సప్లిమెంట్. వాళ్ళకి మనం ప్రతీదీ చెప్పాల్సుంటుంది. ఈ క్రాన్‌బెర్రీ ఎందుకింత కాస్ట్ అంటేనండి, ఇది పర్టిక్యులర్ సీజన్‌లోనే దీన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ దీనికి కొన్ని క్లైమాటిక్ కండిషన్స్ ఉండాలి. అంటే దానికి తేమ ఎంతుండాలి, దాని పొడిబారితనం ఎంత ఉంటేనే ఆ వాతావరణంలోనే ఇది పెరుగుతుందండి అని చెప్పాలి. నెక్స్ట్ పర్టిక్యులర్ సీజన్స్‌లోనే మనం ఈ క్రాన్‌బెర్రీని క్రాప్ చేయగలం. మీన్ ప్రొడ్యూస్ చేయగలమంట. ఈ ప్రొడక్షన్ అనేది కొన్ని సీజన్స్‌లో మాత్రమే చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేయడంలో చాలా కాస్ట్ అండి ఇది. సో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేయడానికి మనకి చాలా డబ్బులు పడతాయి. సో ఇవన్నీ తిరిగి ఏం చేస్తారంటే టాక్సుల రూపంలోను ఈ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఇవన్నీ కలిపి మనకి ఏం చేస్తారంటే ఆ ప్రొడక్ట్ మీద కాస్ట్ అనేది పడుతుంది. సో అందుకని ఇది రూ. 1875 ఇంతవరకు కాస్ట్ ఎందుకుందని అంటే గనక మీరు ఫస్ట్ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతది. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు ఏదైనా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి మీరు హాస్పిటల్‌కెళ్లారనుకోండి. ఈవెన్ అది ఒక 2 డేస్, 3 డేస్ కోర్స్‌తో అయిపోతే పర్వాలేదు. ఈవెన్ వాళ్ళకి సెలైన్స్ పెట్టి ఆ స్టేజ్‌కి వెళ్తే గనక ఇప్పుడు హాస్పిటల్‌లో మనం 3, 4 డేస్ ఉన్నామనుకోండి. ఈ కోర్స్ మనం తీసుకోవడానికి ఎంతవుతుందో ఒకసారి ఆలోచించండి. మనకి సెలైన్స్ రోజుకి 2, 3 సార్లు పెడతారు. నెక్స్ట్ మనకిచ్చే యాంటీబయోటిక్స్. సో వాళ్ళు రాసే మెడిసిన్. సో దీనివల్ల మనకి హాస్పిటలైజేషన్ ఖర్చు ఎంతవుతుంది. సో అలాంటి సివియారిటీ కాకుండా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం తగ్గించుకోవడానికి నెక్స్ట్ ఎవరైతే బయట టాయిలెట్స్ యూజ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి మన వర్క్ ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది రావటం సహజమే. సో దాన్ని సివియర్‌గా కాకుండా ఎవరైతే దీంతో ఇదొక నరకం అని కూడా చెప్పొచ్చు. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం చెప్పుకోలేము. లేదంటే అలానే మనం సైలెంట్‌గా ఉండలేమనమాట. మనలో మనం తెలియనంత బాధ ఫేస్ చేస్తుంటాం. అంత సివియారిటీ అనేది మన ఈ ప్రాబ్లమ్‌లో చూడొచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి క్రాన్‌బెర్రీ అనేది మనకి బాగా పనిచేస్తుంది. అందుకనే ఇది రైజింగ్ స్టార్‌లో కూడా ఉందండి ఈ ప్రొడక్టు. ఇవేం చేస్తారంటే, ఈ పండ్లుని ఎండిన తర్వాత మరింత ఎక్కువ తీపుతూ ఉంటాయి. సో, ఇందులో మనకేంటంటే ఫైబర్, షుగర్, ప్రోటీన్, సోడియం ఉంటాయన్నమాట. సో, ఈ ఫైబర్ అనేది మన బాడీకి అరుగుదలకి అంటే మనకి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లూకోజ్, షుగర్ లెవెల్స్ అనేవి ఇది కంట్రోల్‌లో ఉంచుతుంది. అందులో ఇందులో ప్రోటీన్స్, సోడియం కూడా మనకి ఈ కిడ్నీ ఫంక్షనింగ్‌లో గాని, వీటిలో గాని బాగా పనిచేస్తాయన్నమాట. ఇందులో మనకి సిఏకే అంటే సి విటమిన్, ఏ విటమిన్, కే విటమిన్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో ఉండే సిట్రస్ అంటే ఈ పులుపుతనం అనేది ఏం చేస్తదంటే మనకి బాడీలో ఈ బాక్టీరియా అనేది చేరకుండా చూస్తుందనమాట. నెక్స్ట్ పొటాషియం, కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇవి ఎండిన తర్వాత కొన్ని విటమిన్‌లు కోల్పోయినా పొటాషియం, కాల్షియం మాత్రం కలిగి ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. దీన్ని సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారండి. దీంతో ఎందుకంటే ఆరోగ్య ప్రయోజనాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదేంటంటే మెయిన్‌గా మనకి యూరినరీ ట్రాక్ అంటే మూత్ర నాళాల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో సో వాళ్ళకి ఈ క్రాన్‌బెర్రీ అనేది చాలా బాగా పనిచేస్తుందనమాట.
నెక్స్ట్ ఇది ఏం చేస్తదంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి. నెక్స్ట్ గుడ్ ఫర్ హార్ట్. ఎందుకంటే ఇందులో ఉండే ఈ సి విటమిన్ అనేది ఏం చేస్తదంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచడం ద్వారా మనకి ఈ హార్ట్ కూడా మనకి హెల్తీగా ఉంచుతుంది. నెక్స్ట్ స్ట్రెంథెన్ బోన్స్ అండ్ టీత్. మనం పైన చెప్పుకున్నామండి, ఇందులో కాల్షియం ఉంటుంది. కాల్షియం, పొటాషియం, సోడియం ఉంటాయి కాబట్టి ఇది కాల్షియం ని ఉండడం ద్వారా మనకి ఏంటంటే బోన్స్, నెక్స్ట్ టీత్. కాల్షియం వల్ల మనకి పళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయని మనకు తెలుసు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద లంగ్స్. అంటే గుడ్ ఫర్ ఇన్ఫ్లామేషన్ అంటే మనకి లంగ్స్ లో చూడండి, రెస్పోకేర్ చెప్పినప్పుడు మనకు లోపల చిన్న చిన్న నరాలు ఉంటాయి. చిన్న సన్నని ఆ ఆ, దారుల్లా ఉంటాయి అనమాట. ఆ దాంట్లో ఏముందండి, ఎయిర్ సాక్స్ అని కూడా అంటాం వాటిని. సో అలాంటి వాటిలో మనకి వాపు లేకుండా ఇది మన లంగ్స్ ను కూడా హెల్తీగా ఉంచుతుంది. నెక్స్ట్ ఇట్ ఇంప్రూవ్స్ డైజెషన్. డైజెషన్ కోసం గనుక వచ్చినట్లయితే ఇందులో ఉండే ఎసిడిక్ నేచర్ అనేది మనకి గుడ్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేసి బాడీకి మనగా హెల్తీగా ఉండేలాగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ప్రివెంట్స్ క్యాన్సర్. క్యాన్సర్ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఆ యూటీఐ అనేది అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి చిన్న ప్రాబ్లం లోనూ ఉండొచ్చు. అది సివియర్ అయితే కూడా మనకి లేడీస్ లో ఎస్పెషల్లీ మనకి ఆ ఆ, గర్భాశయ క్యాన్సర్ రావటం, సో అలాంటివి కూడా మనకి జరుగుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి క్యాన్సర్స్ రాకుండా మనకి క్రాన్బెర్రీ సప్లిమెంట్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. ఇట్ ప్రివెంట్స్ టూత్ డికే. అంటే పళ్ళు ఇట్టే ఊడిపోకుండా, పిప్పళ్ళు రాకుండా ఇది ఏం చేస్తుందంటే మనకి టూత్ క్యావిటీ నుంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఇట్ ప్రివెంట్స్ ఒబేసిటీ. ఎప్పుడైతే మనం చూసుకున్నామో ఇందులో ఎసిడిక్ నేచర్ ఉంది అనుకుంటే మనకి బాడీకి సి విటమిన్ అనేది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ఉండే పొల్లని నేచర్ అంటే దాని తత్వం వల్ల మనకి ఒబేసిటీ అనేది కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ హ్యాస్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్. సో ఎవరైనా కూడా మరి ఆ ఇంకా మనం ఎంత ఏజ్ వచ్చినా సరే స్కిన్ బాగుండాలి అలా అనుకుంటాం కదండి. సో ఇందులో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీని కూడా ఇస్తాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే చక్కగా చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే ఈ క్రాన్బెర్రీ చూడడానికి పండు చిన్నదే కానండి, దీని ప్రయోజనాలు చాలా చాలా అంటే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఒక్క ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీరు టాప్ టు బాటమ్ అంటే మనకి హార్ట్ నుంచి లంగ్స్, నెక్స్ట్ డైజెషన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, సో ఎవ్రీ పార్ట్ ఇది మనకి తిరిగి మనం రిపేర్ చేసినట్టు అనమాట. సో అంత బెనిఫిట్ అనేది మనకి ఈ క్రాన్బెర్రీలో ఉందండి. నెక్స్ట్ క్రాన్బెర్రీ విత్ డిమానోజ్. ఇందాక మనకు అనుకున్నాము సింగిల్ గా కన్నా డబుల్ అంటే ఏదైనా ఒక దాన్ని ఇంకొక మెడిసిన్ తో కలిపి తీసుకోవడం ద్వారా దాని పవర్ ఇంకా బాగా పెంచొచ్చు. సో అందుకని క్రాన్బెర్రీ విత్ డిమానోజ్ అంటే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే క్రాన్బెర్రీ క్యాప్సిల్స్ విత్ డిమానోజ్ అని ఉంది కదండి. సో డిమానోజ్ లో ఇందులో ఉన్న డిమానోజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇది ఏం చేస్తుందంటే మూత్రనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్లాడర్ ఆరోగ్యంగా ఉంచడానికి అంటే మనకి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఈ డిమానోజ్ అనేది మనకి బాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, నెక్స్ట్ వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా మనకి క్రాన్బెర్రీ అనేది పనిచేస్తుంది. మూత్రనాళాల్లో ఉన్న బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేయడానికి అంటే మనకి ఈ గట్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించి ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. సో ఈ డిమానోజ్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఉమెన్ హెల్త్ లో లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సిల్స్. ఇవి ఏంటంటే మనకి ఎవరైనా ఒక మనిషిని చూడగానే మనం వాళ్ళ స్కిన్, హెయిర్, నెక్స్ట్ నెయిల్ ని బట్టి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది చెప్పొచ్చు. అంటే మన చర్మం యొక్క అంటే నేను అనేది యవ్వనంగా ఉన్నారా లేదంటే వాళ్ళు ముసలా మీన్స్ ఏజ్ అయిపోయిందా అని కాదు, వాళ్ళ చర్మం యొక్క కాంతివంతమైన ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారనేది మనం చెప్పొచ్చండి. సో ఇప్పుడు మీరు గనక చూసుకున్నట్లయితే హెయిర్, సో ఈ మళ్ళీ సేమ్ మళ్ళీ మనం తీసుకునే ఆహారం కావచ్చు, మన చుట్టూ ఉన్న కాలుష్యం ద్వారా కావచ్చు, మన వల్ల ఉండే ఒత్తిడి కావచ్చు. ఇప్పుడు మీరు ఒక 5th క్లాస్ పిల్లోని తీసుకున్నట్లయితే వాడికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది మొత్తం. ఏంటంటే పండు ముసలి అయిపోయినా సరే వాళ్ళకి ఒకటో రెండో ఎంటుకలు కనిపిస్తాయేమో అప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్స్ ద్వారా. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పిల్లల్ని అంత మొత్తం హెయిర్ అంతా వైట్ అయిపోయి అసలు వాళ్ళ ఏజ్ ఏంటి ఇంత చిన్న పిల్లోడికి ఎలా వచ్చిందా అని అనుకుంటున్నాం. సో అది ఏమవుతుందంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది.
సో నెక్స్ట్ ఏంటంటే ఈ బయోటిన్ లోపం వల్ల ఇక్కడ చూసారు కదండీ! ఈ హెయిర్‌లో బయోటిన్ అనే ఈ పోషకం అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఫేస్ చేస్తూ ఉంటామనమాట. నెక్స్ట్ స్కిన్ కేర్. సో, మన చర్మం యొక్క కాంతి మన చర్మం యొక్క ఆరోగ్యాన్ని బట్టి మన ఆరోగ్యం అనేది ఉంటుందనమాట. సో, ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే పిగ్మెంటేషన్ అంటే మొహం మీద మొటిమలు రావటం. నెక్స్ట్ వాళ్ళేంటంటే తక్కువ ఏజ్‌లో కూడా పెర్సీవ్డ్ ఏజ్. పెర్సీవ్డ్ ఏజ్ అంటే జనరల్‌గా మనం కాలిక్యులేషన్ యేసుకోండి. ఎవరైనా వస్తున్నారనుకోండి మన ముందు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గురించి అనుకోవాలనుకోండి. ఓ 30 ఉంటాయేమో, పెద్దావిడలా ఉంది, ఏ చిన్న పిల్లలా ఉంది అని అనుకుంటా. అంటే వాళ్ళకి 40 ప్లస్ ఉన్నా కూడా మనకెలా అనిపిస్తారంటే న్యూలీ మ్యారీడ్ లాగో, లేదంటే ఇంకా మ్యారేజ్ అవ్వలే ఆ టైప్‌లో మనం ఏం చేస్తాం వీ కెన్ అనలైజ్ ద ఏజ్. చూసి మనం వాళ్ళ ఏజ్‌ని అనలైజ్ చేస్తూ ఉంటాం అనమాట. దాన్ని మనం పర్సీవ్డ్ ఏజ్ అని పిలుస్తాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఉండాల్సిన ఏజ్ కన్నా ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. పెర్సీవ్డ్ ఓల్డర్ అంటే మనకి ఉండాల్సిన ఏజ్ కన్నా వాళ్ళు ఒకవేళ 25, 30 అనుకోండి. వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారంటే 40 లాగా కనిపిస్తారు. ఇదంతా ఎందుకంటే మన చర్మంలోని మన చర్మం మీద ఉండే ఆ ముడతలు కావచ్చు, లేదంటే వాటి యొక్క పోషకాలు సరిగా మనకి అందకపోవడం వల్ల మన చర్మం అనేది అలా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చేసే వర్క్ ప్లేస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని కాలుష్యం ఎక్కువ ఉంటుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీ మీద అది ఎఫెక్ట్ అవుతుందనమాట. సో, ఇలా మనకేంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణం వల్ల, లేదంటే మన ఆహార పదార్థాల ద్వారా కూడా మనకి మన చర్మంలో మార్పు అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెయిల్ హెల్త్. ఏంటంటే మనకి నెయిల్స్ అనేవి మన గోర్లు కూడా మన ఆరోగ్యాన్ని ఇండికేట్ చేస్తాయన్నమాట. మన గోర్లు మనకి చూడండి ఇప్పుడైతే స్కానింగ్‌లని, బ్లడ్ టెస్ట్‌లని ఇవన్నీ చేస్తున్నారు. జనరల్‌గా మనం చిన్నప్పుడు మేము హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు ఏం చేసేవారంటే జస్ట్ పల్స్ చూసి మన గోల్డ్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. అంటే మన గోల్డ్ కలర్‌ని బట్టి కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోపల ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉందనేది కూడా డాక్టర్స్ అంతా ఫైండ్ ఔట్ చేశారు. అంటే ఇట్ ఇండికేట్స్ అవర్ బాడీ హెల్త్. అంటే మన నెయిల్స్ అనేవి మనం మొత్తం ఆరోగ్యాన్ని సూచిస్తాయన్నమాట. అవి పెలుసుగా ఉన్నాయా? లేదంటే పసుపుగా ఉన్నాయా? లేదా విరిగిపోతున్నాయా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి కొంతమందికి చూడండి ఎదగకుండానే చిన్న చిన్నగా విరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, అలా విరిగిపోవడానికి కారణం ఏంటంటే అందులో కెరాటిన్ అనే పోషకం తక్కువగా ఉండడం వల్ల మన బాడీలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో, కంప్లీట్ హెయిర్, స్కిన్, నెయిల్ ఈ మూడిటి ద్వారా మన హెల్త్ అనేది అనలైజ్ చేయొచ్చని డైరెక్ట్ సైంటిస్ట్‌లే చెప్తున్నారండి. సో, మన చిన్నప్పుడు డాక్టర్స్ కూడా మన వాటి ద్వారానే మనం చూసి క్లియర్‌గా చెప్పేవాళ్ళు. సో, ఈ మూడింటిని మనం హెల్తీగా ఉంచుకున్నామనుకోండి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే మనం అంటే వీళ్ళకి ఏంటి బ్యూటీ పట్ల ఇంట్రెస్టా అని అనుకుంటారు. కానీ అది కాదు. మనకేంటంటే మనం వీటిని హెల్తీగా ఉంచుకోవడం ద్వారా మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తది. నలుగురు ముందు మాట్లాడుతున్నా కానీ అంటే దాన్ని ఏదో బ్యూటీగా అందంగా కనిపించాలని కాదు. మన ఆరోగ్యమే మనకు అందాన్ని ఇస్తుంది. సో, అలా మనకు కనిపించడానికి మనం ఈ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా మనం ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉంటాము. సో, ఇంకా మనకి హెల్తీగా కనిపిస్తాం. సో, హెల్తీగా ఉన్నామంటే మనం ఆటోమేటిక్‌గా అందంగా కనిపిస్తాం అన్నమాట. సో, ఈ మనకి హెయిర్ నెయిల్ క్యాప్సూల్స్‌లో మనకేంటంటే మెయిన్‌గా ఉండే ఇందులో ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే అండి గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్. సో, ఈ గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్‌లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఇవేమవుతాయంటే జుట్టు ఎదుగుదలకి బాగా పనిచేస్తాయండి. నెక్స్ట్ మన చర్మం మీద ఉండే ఫ్రీ రాడికల్స్ వల్ల మనకి అంటే ముడతలు రావటం, నెక్స్ట్ స్కిన్ పాడైపోవడం, ఈ పిగ్మెంటేషన్ అంటే ఇట్టే వాళ్ళకి పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, అలాగ రాకుండా ఈ ఫ్రీ రాడికల్స్‌తో ఈ గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ అనేది ఫైట్ చేసి మనకి నెక్స్ట్ అలాగే గోల్డ్ ఎదుగుదలకు, నెక్స్ట్ విరిగిపోకుండా ఇవి బాగా ఈ ఇంగ్రీడియెంట్ అనేది బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ బోరేజ్ ఆయిల్. సో, ఇందులో ఉండే బోరేజ్ ఆయిల్ అంటే ఆటోమేటిక్‌గా మనకి ఫ్యాటీ యాసిడ్స్ అంటే యాసిడ్స్ ఉండడం వల్ల మనకేమవుతుందంటే జుట్టు ఎదుగుదలకి ఇవి బాగా పనిచేస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి ఆయిల్ నేచర్ ఉంటుంది కదండీ! సో, దీనివల్ల ఏమవుతుందంటే చర్మం మాయిశ్చర్‌గా అంటే ఇట్టే పొడిబారిపోకుండా మనకి మాయిశ్చర్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ గోర్లు విరిగిపోకుండా కూడా ఇది ఎదుగుదలకి ఇది బాగా సహాయపడుతుంది. నెక్స్ట్ చర్మం పొడిబారకుండా ఉంటుందనమాట. నెక్స్ట్ లైసెన్. సో, ఈ ఈ ప్రొడక్ట్‌లో ఉండే లైసెన్ అనేది మనకి జుట్టు యొక్క సంరక్షణను కుదుల నుండి కాపాడుతుంది. అంటే మనకి జుట్టు ఓన్లీ మొదల్లో కాకుండా లోపల నుంచి ఆ వేర్ల నుండి ఇది బాగా పనిచేసి మనకి జుట్టును బాగా గు ఆహ్
గట్టిగా ఉంచుతుందన్నమాట. అంటే స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. నెక్స్ట్ చర్మాన్ని మృదువుగా ఉంచి యవ్వనంగా కనిపించేందుకు మనకి చూడండి ఆల్రెడీ కొల్లాజెన్ ప్రొడక్ట్ గురించి చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం. మన బాడీలో కావాల్సిన దానికంటే ఎక్కువ కొల్లాజెన్ అనేది ఒక ఏజ్ వచ్చాక ఉత్పత్తి కాదు. సో, అలాంటప్పుడు మనం దాని కొల్లాజెన్ ప్రొడక్ట్స్ సప్లిమెంట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం బాగా తెలుసుకున్నాం. సో, అలాంటి కొల్లాజెన్ ఉత్పత్తికి లైసిన్ అనేది ఈ కొల్లాజెన్ ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతుందన్నమాట. సో, ఎప్పుడైతే మనకి కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుందో ఆటోమేటిక్‌గా మన చర్మం అనేది చాలా కాంతివంతంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకి గోర్లు కూడా బలంగా ఉండడానికి ఈ లైసిన్ అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఇందులో ఉండే ఎమినో యాసిడ్స్ అనేవి మనకి ఇందులో ఉండే ఎమినో యాసిడ్స్ అందులో ఉండే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఆహ్, వేరే ఇతర డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా, నెక్స్ట్ ఈ పిగ్మెంటేషన్ అంటే చర్మం మీద పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ఎమినో యాసిడ్స్ అనేవి కూడా పనిచేస్తాయండి. అది ఒకటి నేను మిస్ అయ్యాను. డియర్ లీడర్స్, ఈ వుమెన్ హెల్త్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ ఇవొచ్చేసి ఐరన్ ఫోలిక్, నెక్స్ట్ శతావరి మ్యాక్స్, క్రాన్‌బెర్రీ, హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ ఈ ప్రొడక్ట్స్ అనేవి మీకు క్లియర్‌గా నేను అర్థమైందని అనుకుంటున్నాను. సో, నేను బెటర్‌గానే పాయింట్స్ ఇంకా ఇచ్చానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే ఏమనుకోవద్దు డియర్ లీడర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామాంజనేయులు సార్‌కి అలాగే మన టీమ్‌లో ఉన్న ప్రతి